ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి 15, 16 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. మీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ రోజుల్లో ఒక చిన్న వార్త పెద్ద మార్పును తెచ్చే సూచన కనిపిస్తుంది. మిమ్మల్ని ఈ వార్త ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా ఈ వార్త దూరపు బంధువుల ద్వారా చేరే అవకాశం ఉందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న ఆలోచన సూచన చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాల గురించి ఒక విషయం ఈ సందర్భంలో ఈ సమయంలో అయితే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి మార్చి 15, 16 తేదీల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ ఈ రోజున దగ్గర కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, ఉద్యోగపరంగా వీరికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్య మార్చి 15, 16 తేదీల్లో అయితే మీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున వచ్చే ఒక చిన్న వార్త మీకు పెద్ద మార్పును తేబోతుంది. ఈ సమయంలో మీకు ముందుగా సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఒక పెద్ద మార్పును సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు. అది మీరు ఆలోచించే విధంగా ఆ వార్త అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క బంధువుల నుండి, మీ యొక్క దగ్గరి బంధువుల నుండి అయితే ఈ సమయంలో ఎటువంటి వార్త వస్తుంది, ఆ వార్త అనేది మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే గ్రహస్థితులు మీకు ఇలాంటి ఫలితాలని చూపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న ఆలోచన కావచ్చు, ఒక సూచన కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు, ఈ 2 రోజుల్లో ఒక సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఒక వ్యక్తి ద్వారా ఒక ప్రత్యేకమైన సమాచారం అందే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమాచారం మీ యొక్క దూరపు బంధువు ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. కాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ వార్త మీకు ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి నేరుగా మీ ముందుకు రావచ్చు. ఇలా మీకు ఈ విషయం అయితే చిన్నదిగా అనిపిస్తుంది. తర్వాత అయితే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఒక విషయానికి సంబంధించి శుభవార్తగా మారే అవకాశం ఉంది. అయితే కొంతమందికి అయితే ఈ సమయంలో అయితే కొంతమందికి ఏంటంటే ఒక శుభకార్యానికి సంబంధించి కావచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఈ సమయంలో మీకు మంచి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వారు మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, దూరంగా ఉన్న మీ యొక్క చుట్టాలు కావచ్చు. అలాగే ఈ సమయంలో అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. దూరమైన ఒక బంధం ఈ 2 రోజుల్లో మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు గ్రహస్థితులు అయితే మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ రోజున మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని వెతుక్కుంటే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల్లో అయితే ఒక ధనుస్సు రాశి వారికి కెరియర్ పరంగా, ఉద్యోగ పరంగా అయితే మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క ఆఫీసులో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అలాగే ఉద్యోగంలో మీ యొక్క పనిని పై అధికారులు గుర్తిస్తారు, ప్రశంసలు కురిపిస్తారు. అదేవిధంగా మీ పనిని మెచ్చుకుంటారు. అలాగే మీకు కొత్త బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఆదాయం కూడా బాగుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీరు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ 2 రోజులు పెద్దల సలహాలు పాటించడం మరియు సాహసోపేతమైన పనులు చేసే సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి అయితే నూతన ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు త్వరగా డబ్బు సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది. మనుషులు మీకు బోలెడు ఆశలు కలిగించే విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ మీ పరిశ్రమ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీకు ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ యొక్క ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర సంబంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు అని చెప్పుకోవచ్చు. మీకు బాగా కావాల్సిన వారు మీ యొక్క ఆలోచనలు కూడా ఈ రోజున అర్థం చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీకు ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా ఒక చక్కటి అవకాశం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో అయితే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే సూచనలు ఎక్కువగా ఉండవు. కాబట్టి ఏదైనా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క వ్యాపారంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. అయితే ఈ సమయంలో కళాకారులకు సత్తా చాటుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు దైవారాధన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు కూడా మీకు సజావుగా పూర్తవుతాయి. అనుకున్న ఆదాయం కూడా మీకు ఈ రోజున సమకూరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇప్పటి నుంచి శ్రమ అయితే అధికంగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షలకు హాజరు అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చదువుపై ఏకాగ్రత పెట్టుకోండి. మీరు ఇప్పుడు కష్టపడితే అది మీ భవిష్యత్తుకు మంచి విజయాలను తెస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు ప్రేమలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు దక్కుతాయి. ఈ రోజున మీ యొక్క ప్రేమ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరితో ఒకరు మనస్సు విప్పుకొని మాట్లాడుకోవడం వల్ల మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తు గురించి కూడా మీరు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ 2 రోజుల్లో మీరు మీ యొక్క పెద్దలకు మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకుంటే మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అయితే ఒక చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. అటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.